హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రాజేష్ పవర్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీఓ నవంబర్ 25న ఓపెన్ అయితుంది. ఇదొచ్చేసి ఈ పవర్ సెక్టార్‌కి సంబంధించిన కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ పవర్ ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్స్‌కి సంబంధించిన ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. హై వోల్టేజ్, మీడియం వోల్టేజ్, లో వోల్టేజ్ ఇలాంటి టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్‌కి సంబంధించిన ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంతో పాటు వాటికి కావాల్సిన అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఓవర్ హెడ్ కండక్టర్స్, సబ్‌స్టేషన్స్, ట్రాన్స్‌ఫార్మర్స్ ఇలాంటివి కూడా వీళ్ళు ఇన్‌స్టాలేషన్ చేసి వాటి యొక్క మెయింటెనెన్స్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంతే కాదండి, ఈ ఎనర్జీ సోర్సెస్ లైక్ రిన్యూవబుల్ ఎనర్జీ ఆర్ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్స్‌కి సంబంధించిన పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సర్వీసెస్‌ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఈ సోలార్ పవర్ ప్లాంట్స్‌కి సంబంధించి ఈ పవర్ సప్లై అరేంజ్‌మెంట్స్ చేయడం అండ్ దాంతో పాటు ఈ ట్రాన్స్‌మిషన్ నెట్వర్క్ లైక్ సబ్‌స్టేషన్ అండ్ ట్రాన్స్‌మిషన్ నెట్వర్క్‌కి సంబంధించిన మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అంతే కాదండి, ఆర్‌పీఎస్‌ఎల్ రాజేష్ పవర్ వాళ్ళు హెచ్‌కేఆర్‌పీ ఇన్నోవేషన్ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వీళ్ళు ఎనర్జీ సెక్టార్‌కి కావాల్సిన ఐటీ సొల్యూషన్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ అందులో స్మార్ట్ ఫీడర్ మేనేజ్మెంట్ సిస్టమ్, విర్చువల్ ఫీడర్ సెగ్రిగేషన్, రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్స్ ఇలాంటి సర్వీసెస్‌ని వీళ్ళు ఎనర్జీ సెక్టార్స్‌కి ప్రొవైడ్ చేస్తారు. అండ్ అందులో వీళ్ళు ఎనర్జీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్‌కి సంబంధించిన హై ప్రొఫైల్ క్లయింట్స్‌తో కూడా వీళ్ళు వర్క్ చేశారు. అండ్ అందులో మెయిన్‌గా గవర్నమెంట్ కంపెనీస్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇంక్లూడ్ అయినాయి. లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్, అదానీ రిన్యూవబుల్స్ అండ్ టొరెంట్ పవర్ ఇలాంటి నెంబర్ ఆఫ్ క్లయింట్స్‌తో వీళ్ళు వర్క్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద రెవెన్యూ ఫ్రమ్ కస్టమర్స్ మీరు చూసినట్లయితే టాప్ 1 కస్టమర్స్ నుంచి 2024 సెప్టెంబర్‌కి 56% వస్తుంటే టాప్ 3 కస్టమర్స్ నుంచి 59% వస్తుంది. టాప్ 5 కస్టమర్స్ నుంచి ఆల్మోస్ట్ 70% రెవెన్యూ అయితే వీళ్ళకొస్తుంది. 2022 మార్చ్‌కి వీళ్ళ రెవెన్యూ 14 క్రోర్స్ ఉంటే 2023కి 21 క్రోర్స్, 2024 మార్చ్‌కి 29 క్రోర్స్, 2024 సెప్టెంబర్‌కంతా వీళ్ళ రెవెన్యూ 31 క్రోర్స్‌కి రీచ్ అయింది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2023 అండ్ 24కి వీళ్ళ రెవెన్యూ వచ్చేసి 40% ఇంక్రీజ్ అయింది. అండ్ ప్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 285% అయితే ఇంక్రీజ్ అయింది. ఈ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్‌ని కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తూ వీళ్ళ యొక్క స్ట్రాంగ్ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్‌ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటుగా 2358 క్రోర్స్‌కి సంబంధించిన పవర్ సెక్టార్ ప్రాజెక్ట్‌లని అప్‌కమింగ్ 3 ఇయర్స్‌లో మేము ఎగ్జిక్యూట్ చేయబోతున్నామని చెప్తున్నారు. అండ్ దాంతో పాటు సోలార్ అండ్ హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ప్రాజెక్ట్‌లను కూడా అప్‌కమింగ్‌లో మా బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ఒకసారి ఐపీఓ డీటెయిల్స్ కూడా చూద్దాం. నవంబర్ 25న ఓపెన్ అయ్యి నవంబర్ 27న క్లోజ్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 3192-335 పర్ షేర్ అండ్ లాట్ సైజ్ వచ్చేసి 400 షేర్స్. ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు 160 క్రోర్స్ రైజ్ చేస్తుంటే దాంట్లో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 93 క్రోర్స్, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 67 క్రోర్స్. వన్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 1,34,000. మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో చూడొచ్చు. పియర్ కంపారిజన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రాజేష్ పవర్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళు రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 284 క్రోర్స్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు మిగతా కంపెనీస్తో పోలిస్తే. అండ్ అడ్వైట్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ కూడా నియర్గా ఉంది రాజేష్ పవర్ సర్వీసెస్ లిమిటెడ్కి. అండ్ ఎన్ని ఫ్యాక్టర్స్ చూసినా కూడా అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ పర్సెంటేజ్ మీరు చూసినట్లయితే 30% రాజేష్ పవర్ ఉంటే అడ్వైట్ వాళ్ళు 39% ఉన్నారు అండ్ నియర్లీ. అండ్ మిగతా 2 కంపెనీస్ వీళ్ళకంటే చాలా తక్కువగానే ఉంది. అండ్ ప్యాట్ పర్సెంటేజ్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మిగతా కంపెనీస్తో పోలిస్తే రాజేష్ పవర్ సర్వీస్ లిమిటెడ్ వాళ్ళకి ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ఈ ఐపీఓ ద్వారా వచ్చిన ఫండ్స్‌ని వీళ్ళు ఫాల్ట్ డిటెక్షన్ ఎక్విప్‌మెంట్, కేబుల్ టెస్టింగ్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్‌ని పర్చేస్ చేయడానికి అండ్ దాంతో పాటు డీసీ సోలార్ పవర్ ప్లాంట్ సెటప్ కోసం, ఇన్ హౌస్ డెవలప్‌మెంట్ కోసం, అడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం, సమ్ జనరల్ కార్పొరేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పటిదాకా ఈ కంపెనీ స్ట్రెంగ్త్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మెయిన్‌గా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఈ గవర్నమెంట్ సెక్టార్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 60% రెవెన్యూ జనరేట్ అయితుంటే, ప్రైవేట్ నుంచి వీళ్ళకి 40% రెవెన్యూ అయితే జనరేట్ అయితుంది. సో, ఈ గవర్నమెంట్ బిడ్ రిజెక్షన్స్ జరిగినప్పుడు ఏమైతుందంటే, ఈ న్యూ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి కొంచెం రెడ్యూస్ చేయడం వల్ల వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన రెవెన్యూ కంటే తక్కువ రావచ్చు.
సెకండ్ పాయింట్ హైడ్రోజన్ ఎలక్ట్రోలేజర్ ప్రాజెక్టులు చాలా రిస్క్తో కూడినటివి అండ్ దాంతోపాటు హై రివార్డెడ్ కూడా. ఒకవేళ కాకపోతే హెవీ ఫినాన్షియల్స్ స్ట్రెయిన్ అయితే వీళ్ళు ఫేస్ చేస్తారు. అప్పుడు ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ పడుద్ది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మొత్తాన్ని మేనేజ్ చేయగలిగితే మాత్రం ఈ కంపెనీలో సస్టైనబుల్ గ్రోత్ని అయితే మనం చూడొచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి.